వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందు హెడ్లైన్స్ చూద్దాం. స్కూల్ బస్సులు వాహనాలపై ఆర్టీఏ అధికారుల తనిఖీలు. ఫిట్నెస్ లేని వాహనాలు, ధృవపత్రాలు లేని 10 బస్సులు. గోదావరి కని ఎల్బీ నగర్ లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఓపెన్ జిమ్. రామగుండంకి పూర్వ వైభవం. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. పలు కుటుంబాలను పరామర్శించిన డాక్టర్ బుట్టి నాగభూషణశ్రీ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలన అందిస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మస్కాన్ సింగరాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని ఎల్బీ నగర్ లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. కార్యక్రమంలో నగర మేయర్ అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాకర్స్ కు పౌష్టికాహారం పంపిణీ చేశారు. మీడియాతో మాట్లాడుతూ రామగుండానికి పూర్వ వైభవం తీసుకురావడానికి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. నగరంలోని వివిధ డివిజన్లతో పాటు పాలకుర్తి, అంతర్గం మండలాల్లో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రామగుండంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలను కోరారు. దూరం భయ్యా కొంచెం సైడ్ ల్యాబ్స్ కోసం మంచి ఫిట్టింగ్ వచ్చింది. సైడ్స్ కోసం మంచి ఫిట్టింగ్ వచ్చింది. కొంచెం తీసుకున్న వాళ్ళు జరగండి. మా వాకర్లు చెప్తారు. డెవలప్ చేసే కార్యక్రమం భాగంగా అదే మాదిరిగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్గా ఉండాలి. విపరీతమైనటువంటి పొల్యూషన్ ఉన్న మన ప్రాంతంలో గ్రీనరీతో పాటు ప్రతి గ్రౌండ్లో రోజు వాకర్స్గా వస్తూ వ్యాయామం కూడా చేయాలని ఒక సంకల్పంతో ప్రతి ప్రాంతంలో జిమ్స్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి ఈరోజు శంకురార్పణ చేశాం. స్టేడియంలో ఓపెన్ జిమ్తో పాటు ఇండోర్ జిమ్లో కూడా సిఎండి సింగరేణి బలరాం నాయక్ గారితో మాట్లాడి కొన్ని కొత్త వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో ఇంకా కొన్ని వస్తువులతో పాటు అక్కడ మంచి ఏసీస్ తోటి 3 నుంచి 4 ఏసీలు అడిగినారు. ఆ ఏసీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కాస్త మెటీరియల్ కూడా అక్కడ కూడా ఇస్తా ఉన్నాం. అదే మాదిరిగా స్టేడియం మొత్తానికి బ్రహ్మాండమైనటువంటి టఫ్ అథ్లెట్ ట్రఫ్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.
సూర్యాపేట జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం కూటలపల్లిలో పొలం పనులు చేస్తుండగా తేనెటీగలు దాడి చేయగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో చెన్న కృష్ణమ్మ పరిస్థితి తీవ్రంగా ఉండగా డి రత్నమ్మ, అశోక్ కుమార్ రెడ్డి, కళ్యాణ్ కుమార్ రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం నల్లమాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మండల తెలుగుదేశం నాయకులు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. డాక్టర్ బుట్టి నాగభూషణ్ నాయుడు, దుద్దుకుంట గణేష్ రెడ్డి, వై అనిల్ కుమార్, కనుముక్కల నరసింహులు, బాలకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. వీడియో తీస్తేనే మంచిది. ఆయన కాదు కదా, ఆయన కూడానా? సరే 9 మెంబర్స్ ఉన్నారు సార్. 9 అయిపోయాం కాదులే. వీడియో పెట్టుకున్నారు. వీళ్ళు కాదు కదా, వీడియో పంపినారు. సరే అయిపో కూడానా? అయిపో వీడియో తీస్తేనే మంచిది. ఆయన కాదు కదా, ఆయన కూడానా? సరే 9 మెంబర్స్ ఉన్నారు సార్. 9 అయిపోయాం కాదులే. వీడియో పెట్టుకున్నారు. వీళ్ళు కాదు కదా, వీడియో పంపినారు. సరే అయిపో కూడానా? అయిపో వీడియో తీస్తేనే మంచిది. ఆయన కాదు కదా, ఆయన కూడానా? సరే 9 మెంబర్స్ ఉన్నారు సార్. 9 అయిపోయాం కాదులే. వీడియో పెట్టుకున్నారు. వీళ్ళు కాదు కదా, వీడియో పంపినారు. సరే అయిపో కూడానా? అయిపో మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరకం పనులపై అవినీతిపై నిగ్గు తేల్చాలన్నారు. ప్రజాధనం దుర్వినియోగం ప్రత్యక్ష నిదర్శనం మేడిగడ్డ ప్రాజెక్టు అని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకుంటున్న పాలక పార్టీలు ప్రాజెక్టు సందర్శించిన ఏఐకేఎఫ్ రాష్ట్ర కమిటీ బృందం ములుగు ఎంతో ప్రచార ఆర్పాటంతో గత ప్రభుత్వంలో చేపట్టిన మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రజాధనం దుర్వినియోగానికి అవినీతికి ప్రత్యక్ష నిదర్శనంగా మారిందని, తక్షణమే విచారణ పూర్తి చేసి నాసిరకం పనులను అవినీతిని నిగ్గు తేల్చాలని అన్నారు. అఖిల భారత రైతు సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు వసుకుల బట్టయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు మంద రవి, కార్మిక నాయకులు అప్పనపురి నర్సయ్య, మాలి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దారపు రమేష్, ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఏఐకేఎఫ్ రాష్ట్ర బృందం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుని సందర్శించడం జరిగింది. ఈ ప్రాజెక్టును చూస్తే ఏంటంటే రాజుల సొమ్ము రాళ్లపాలనేట్టుగా కనపడతా ఉంది. 1,00,000 కోట్ల బడ్జెట్ తోటి సుమారు 20 లక్షల ఎకరాలకి తెలంగాణ ప్రాంతంలోని 13 జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి సాగునీరు అందిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును నిర్మించింది. కానీ ఆచరణ చూస్తే ఏందని చెప్పేసి అంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి నాసి రకం పనులు
కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే మీడియా కూడా అనేక సందర్భాలలో వెలికి తీసినట్టుగా అక్కడక్కడ పిల్లలు తుంగిపోవడం, అనేక చీరికలు రావడం, ఇవంతా కూడా స్పష్టంగా ఇక్కడ కనబడుతున్నటువంటి చిత్రం. కానీ దీన్ని రాజకీయం చేయడం కోసం ఇప్పుడున్న ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. గత ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడం మంచిదే అయినప్పటికీ, దాని మీద విచారణ చేయడం మంచిదే అయినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ని తక్షణమే పనిలోకి తీసుకొచ్చే విధంగా పనులు చేపట్టడంలో వైఫల్యం చెందుతున్న పరిస్థితి ఉంది. ఏదో కమిషన్ అని వేశారు, ఆ కమిషన్ తూతూ మంత్రంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిన్నగాక మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చి సందర్శించి పోయారు. ఈ సందర్శన కోసం, అదేవిధంగా గత ప్రభుత్వం విమర్శించడం కోసం, దీన్ని రాజకీయం చేయడం కోసం మాత్రమే ఈ ప్రాజెక్టును ఉపయోగించుకుంటున్నారు తప్ప దీన్ని తక్షణమే మొత్తం రిపేర్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా, సాగునీటికి ఉపయోగపడే విధంగా ఏదైతే 240 టీఎంసీల లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ నిర్మించారో ఆ లక్ష్యం నెరవేరే విధంగా దీన్ని పనిచేయాల్సిన అవసరం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. కానీ అది విస్మరించి ఈ రకమైనటువంటి రాజకీయ విమర్శలకి ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించడం సరైనది కాదని చెప్పేసి అని మేము ఏఐకేఎఫ్గా భావిస్తూ ఉన్నాం. ఇంకా విచిత్రం ఏందని చెప్పేసి అంటే, ఈరోజు కేంద్ర జల సంఘానికి అనుమతి కోసం ఇచ్చినటువంటిది ఒక రకంగా ఉంది, రిపోర్ట్లో ఇంకొక రకంగా ఈరోజు ప్రాజెక్టుని నిర్మించిన పరిస్థితి కనపడతా ఉంది. సరే, అవన్నీ కూడా ఒక భాగం అయినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే ఈరోజు కమిషన్ రిపోర్టును వేగవంతం చేస్తూనే మరోవైపు ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా రైతాంగానికి, ఈ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుంది. అంతే తప్ప వెనుకట వాళ్ళు అది చేశారు, మేము ఇది చేస్తున్నాం అని చెప్పేసి అని కొండందేవి ఎలకలు పట్టినట్టుగా కేవలం తూతూ మంత్రంగా విచారణ జరిపి మళ్ళీ వాళ్ళు గంతే మేము గంతే అనే విధంగా చేయడం సరైనది కాదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటే గత ప్రభుత్వానికి బట్టినకైతే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా పడతాని సందర్భంగా హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంతవరకు ఎక్కడ కూడా కనీసం సాగునీటికి సంబంధించినటువంటి ప్రణాళిక రూపొందించిన పరిస్థితి లేదు. గత ప్రభుత్వం యొక్క ప్రాజెక్టులను విమర్శించడం తప్ప కొత్తగా ఎక్కడెక్కడ ప్రాజెక్టు నిర్మిస్తారు, ఏ ప్రాజెక్టును రిపేర్ చేస్తారు, ఏ రకంగా రైతాంగానికి ఎక్కువ సాగునీటిని చేస్తారనేటువంటిది లేదు. ఈరోజు ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. రైతాంగం అంతా కూడా ఈరోజు వానల కోసం ఎదురుస్తున్న పరిస్థితి ఉంది. మరి వర్షాలే పడకపోతే ఇట్లాంటి ప్రాజెక్టులు కనుక మనం రిపేర్ చేసుకొని తయారు చేసుకోకపోతే ఏంటి పరిస్థితి అనేటువంటిది ఈ సందర్భంగా ఒక ఆందోళనకరమైన ప్రశ్నగా ఉంది. అందుకోసం ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలి, నిర్మాణం పూర్తి చేసి ప్రజలకి సాగునీటి కోసం, అదేవిధంగా తాగునీటి కోసం అందుబాటులో తీసుకురావాలి. అదే సందర్భంలో ఈ అవినీతికి బాధ్యమైనటువంటి వాళ్ళ మీద కూడా చర్యలను వేగవంతం చేసే విధంగా కమిషన్ రిపోర్ట్ను తయారు చేసి ఈరోజు ప్రభుత్వం ముందు, ప్రజల ముందు పెట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసి అధికారులు వచ్చారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామరెడ్డిలకు ముందుంది ముసళ్ల పండుగ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటలో హరీష్ రావు ఉండగా ఎస్కాట్ లో ఉన్న మీటింగ్ కి ఇంకొకరు వస్తారని హరీష్ రావు కూడా ఊహించలేదని అన్నారు. దయచేసి అని మర్చిపోదు. భారత ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, 1,00,000 కోట్ల వెంకట్రామరెడ్డి ఓటుకి ఎంత విలువ ఉంటుందో పొద్దుకి మాపడికి మూవలేని మా కార్యకర్తల ఓటు కూడా అంతే బలం ఉంది. కొద్దిసేపటి క్రితం ఈడీ వాళ్ళు వచ్చిరట పాపం. దానికి ఇంకా తెలియదు, వెంకటరామరెడ్డి దగ్గర రాలేదు. అది చిన్నది పరిస్థితి. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు ఏం చెప్తారు వారి చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా వెంకటరామరెడ్డి ఆయన మెదకోట మెదకులో బీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడిసి ఇందాక నరేంద్ర రెడ్డి చెప్పినట్టు ఊర్లో వెళ్ళిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి తాకింది? వెంకటరామరెడ్డికి తాకింది. 200 కోట్లు కాదు, 500 కోట్లు ఖర్చు పెట్టిన వాడు ఎన్నికలలో గెలవడు. తెలుస్తాడా? జర మొదలైంది ఇప్పుడే. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుందా క్రొకడైల్ ఫెస్టివల్? గౌరవనీయులు హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి కూడా ఈ క్రొకడైల్ ఫెస్టివల్. పడ్డాడు ఎప్పుడు చెడ్డాడు కాదు,
బాధపడద్దు, బాధపడటం, గాయపడటం, దెబ్బతిన్నాక పులి కొంచెం గట్టిగా వస్తుంది. దుబ్బాకలో దెబ్బ కొట్టినని చాలా ఎగిరి 6 అడుగులు ఉన్నాడు అన్నాడా? నిన్న సిద్దిపేటకి ఆయన ఉండగా ఆయన కూర్చున్న మీటింగ్ కి ఎస్కాట్ లో ఇంకోటి వస్తాడని కలగట్టాడా? ఎప్పుడన్నా అన్నాడా? నిరూపించినవా? చేసినవా? ఇది సంకల్ప బలం. నేను గెలుస్తానా? బరాబరి గెలుస్తా. ఇందాక ఎవరో చెప్పారు అక్కడ పెద్ద పెద్ద ఉన్నారన్నా, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని. ఎవరున్నా ఏం కాదు, నీ ధైర్యం నేను గెలిపిస్తుంది. గెలిపిస్తారా? గెలిపేదా? దానికి సజీవ తార్కారం మీ ముందర ఉన్నటువంటి రఘునందన్ రావు. అంతేనా? మరి మేము 100 కోట్లు వచ్చినామా? కోట్లు పై వచ్చినామా? బీర్లు ఇచ్చినామా? బిర్యానీలు ఇచ్చినామా? 3 దాకా కదలకుండా కూర్చొని పువ్వు రాయిగా పెడతామంటే కదులుతున్నా? ఎవరైనా కదులుతున్నా? అలా టీఆర్ఎస్ అయితే ఇప్పటిపై అండలు కూడా ఎక్కకపోదు. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకుల యొక్క లక్ష్యం. ఎయిర్పోర్ట్ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రి వర్యులు పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. కేంద్ర మంత్రి హోదాలో మొదటిసారి విమానాశ్రయానికి వస్తున్న రామ్మోహన్ నాయుడుని రెడ్ కార్పెట్లతో విశాఖ ఎయిర్పోర్ట్ సిబ్బంది స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి ఢిల్లీ బయలుదేరిన రామ్మోహన్ నాయుడు మేడ్చల్ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో మేడ్చల్ జాతీయ రహదారిపై స్కూల్ బస్సులు వాహనాలపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆర్టీఓ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు మేడ్చల్ ఏవీఎం బాబు ఆధ్వర్యంలో స్కూల్ బస్సులు తనిఖీలు చేపట్టారు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఆర్టీఓ అధికారులు కొరడాకు జులిపించారు. పలు స్కూల్ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులపై ఆర్టీఓ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వరకు ఫిట్నెస్ లేని వాహనాలు, సరైన ధృవపత్రాలు లేని 10 బస్సులపై మేడ్చల్ ఆర్టీఓ అధికారులు కేసు నమోదు చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్కూల్ బస్సులు వాహనాలపై ఆర్టీఏ అధికారుల తనిఖీలు. ఫిట్నెస్ లేని వాహనాలు, ధృవపత్రాలు లేని 10 బస్సులు. గోదావరి కని ఎల్బీ నగర్ లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఓపెన్ జిమ్. రామగుండంకి పూర్వ వైభవం. 8 మందికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. పలు కుటుంబాలను పరామర్శించిన డాక్టర్ బుట్టి నాగభూషణశ్రీ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాహితం.